ప్రియమదా, లక్ష్మిని చూడ్డానికి అంత కష్టంగా ఉంటే నువ్వే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అంతేగాని లక్ష్మి బయటికి వెళ్ళదు. అమ్మా, అసలు లక్ష్మి ఎందుకు బయటికి వెళ్ళాలి? లక్ష్మి ఈ ఇంటి కోడలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో ఉండే హక్కు నీకంటే లక్ష్మికే ఎక్కువ ఉంది. ఎలాగో మీ అందరి ముందు నన్ను విల్లన్ని చేసి నిల్చోబెట్టింది కదా, నేను కూడా విల్లన్ లాగా బిహేవ్ చేస్తాను. నిన్ను ఈ మనిషికి బుద్ధి రావాలంటే ఇలా చెప్తే కాదు. అమ్మా శ్రీలక్ష్మి, తన చెంప చెళ్ళు మనిపించు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నిష్కారణంగా నిన్ను చాలాసార్లు కొట్టింది కదా, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, వెళ్ళు. రామా, వద్దమ్మగారు, అమ్మగారి మీద నన్ను చేసుకోలేను. ఎంతైనా పెద్దయ్య గారి బిడ్డ. పెద్దయ్య గారు నాకు దేవుడితో సమానం. ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నాకు గౌరవం తప్ప మరొకటి ఉండదు. పెద్దయ్య, తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ భగవంతుడే మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు. మీరు కూడా ఒక అవకాశం ఇవ్వండి పెద్దయ్య. ప్రియమద, బిడ్డను తీసుకొచ్చి అప్పగించమని 24 గంటలు సమయం ఇచ్చాను. బుద్ధి తెచ్చుకొని బిడ్డను వెతకడం కోసం వెళ్తావనుకుంటే నీ బుద్ధి గడ్డి తిని లక్ష్మితో గొడవ పడుతున్నావు. మళ్ళీ చెప్తున్నాను, 24 గంటల్లో బిడ్డని తెచ్చి అప్పగించావా సరే సరే, లేదంటే చెప్పాను కదా, కన్న కూతురు అని కూడా చూడను. వెళ్ళి బిడ్డని గుమ్మంలోకి తెచ్చే వరకు ఈ గడప తొక్కడానికి కూడా వీల్లేదు. చూడమ్మా, నీకు మాలాగే ఒక కుటుంబం ఉంది కదా. ఉందయ్య గారు. ఆ కుటుంబం నిన్ను కోల్పోకూడదంటే ఖచ్చితంగా 24 గంటల్లోగా మా ఇంటి బిడ్డ మా ఇల్లు చేరాలి. అలాగే అయ్యగారు. తొందరగా వెళ్ళి కాలక్షేపం చేయకుండా తీసుకురండి. అమ్మా శ్రీలక్ష్మి, రామ్మా తీసుకురండి. పదమ్మ లోపలికి. అయ్యో, ఫోటో ఉండిపోయింది. జీవితంలో మళ్ళీ ఆ తల్లికి కనిపించకుండా నాన్న సాక్కుంటాను. నాకు దాచుకుంటానమ్మా. ఆ శివయ్య మాకిచ్చిన వరప్రసాదాలు చూసుకుంటాను.